విద్యార్థి పరీక్షలో జవాబు రాశాడంటే ఆ ఉత్తర పత్రికలు వాటంతట అవే వీడికి రిజల్ట్ చెప్పవు. వాటిని వాల్యుయేషన్ చేసే ఒక మనిషి, ఒక చేతనుడు ఉండాలి. వాడు ఆ పరీక్ష ఉత్తర పత్రికలు వాల్యుయేషన్ చేయాలి, దిద్దాలి. ఈ ప్రశ్నకు వీడు రాసిన జవాబుకు ఇన్ని మార్కులు అని ఆయన తీర్మానం చేయాలి. వాటంతట అవే ఆ ఉత్తర పత్రికలు వీడికేమి రిజల్ట్ చెప్పవు. అలాగే మనం చేసినటువంటి కర్మలు వాటంతట అవే మనకు ఫలం ఇవ్వడానికి వీల్లేదు. ఫలానా కర్మ చేసినటువంటి వాడికి ఫలానా ఫలం అనే తీర్మానం చేసేటటువంటి వాడు ఒకడు ఉండాల్సిందే. వాడు ఎవరు? మీరు నేను, మనబోటిగాడెవడు కాదు. వాణ్ణే పరమేశ్వరుడు అని మనం, ఈశ్వరుడు, భగవంతుడు, దేవుడు అని మనం వాణ్ణే పిలుస్తున్నాం. ఎవడైతే ఈ జగత్తును సృష్టించాడో, ఎవడైతే మనం చేసినటువంటి పుణ్యపాపాలకు అనుగుణమైన ఫలాన్ని ఇస్తున్నాడో, ఎవడైతే ఎవ్వడి మీద ఏ విధమైన పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నాడో వాడు పరమేశ్వరుడు. వాణ్ణి మనం ఈశ్వరుడు అని భావించి పూజ చేస్తున్నాం. భగవంతుడికి ఎవ్వడి మీద పక్షపాతం లేదు. కొంతమంది అంటారు, చాలా శ్రీమంతులకు భగవంతుడు అనుగ్రహం కలుగుతుందేమో, లేదు పెద్ద పెద్ద పండితులకు, మహాకవులకు, ఇటువంటి వాళ్ళకు భగవంతుడు దయ కలుగుతుందేమో, మాకేం కవిత్వం రాదు, మాకు భగవంతుడి దయ మేము పాత్రలం కాలేవా? పెద్ద పెద్ద అధికారంలో ఉండే వాళ్ళకు భగవంతుడి దయ కలుగుతుందేమో, మాకు ఏ అధికారమూ లేదు. ఇలా మనం ఎవ్వళ్ళం అనుకోకూడదు. భగవంతుడి దృష్టిలో వీడు శ్రీమంతుడు, వీడు బీదవాడు, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు అధికారి, వీడు అనధికారి అనేటటువంటి భేదం ఏదీ లేదు. అలా భేదం చూపించేవాడైతే వాడు భగవంతుడు కానే కాదు. ఎవడికైతే అటువంటి భేద దృష్టి ఉంటుందో వాణ్ణి మనం భగవంతుడు అనటమే లేదు. ఎవడైతే ఇటువంటి ఏ విధమైన భేదం లేకుండా భక్తితో ఉపాసించే ప్రతి ఒక్కడికి సమానంగా అనుగ్రహం చేస్తాడో వాణ్ణి మనం భగవంతుడు అని పిలుస్తున్నాం. కాబట్టి భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కావటానికి ఏమి యోగ్యత కావాలి అని అంటే భక్తి అనేది మాత్రమే యోగ్యత, మిగిలింది ఏదీ కాదు. నువ్వు శ్రీమంతుడు, నువ్వు బీదవాడు అనేటటువంటి విషయం కాదు. నీకు భక్తి ఉందా లేదా? నీలో భక్తి అనేది లేదంటే నువ్వు భగవంతుడి అనుగ్రహానికి ఎన్నడూ పాత్రుడు కాలేవు.